14 దేశాలతో భూ సరిహద్దులను 3 దేశాలతో సముద్ర సరిహద్దులను పంచుకుంటోంది. ఒక్క ఉత్తర కొరియా మినహా ప్రతి దేశంలోనూ చైనా ప్రాదేశిక సరిహద్దుల్లో వివాదానికి దిగుతోంది. ఆఖరికి మిత్రదేశమైన రష్యాని కూడా డ్రాగన్ కంట్రీ వదలడం లేదు. ఎప్పుడో దశాబ్దాల క్రితం నాటి చైనా రాజులు పాలించిన భూభాగాలు, సముద్రాలు తమవేనని బీజింగ్ దబాయిస్తోంది. అంతేకాదు ఆయా ప్రాంతాలకు చైనీస్ పేర్లను పెడుతూ వాటిని తమ వ్యూహాల్లో చూపిస్తోంది. దక్షిణ చైనా సముద్రమైతే పూర్తిగా తమదేనని వాదిస్తోంది. ఆ సముద్రంలో ఫిలిప్పీన్స్ నౌకలపై డ్రాగన్ కంట్రీ దాడులకు దిగుతోంది. ఈ విషయంలో చైనాకు చెక్ పెట్టేందుకు ఇండో పసిఫిక్ దేశాలు సిద్ధమవుతున్నాయి. చైనాకు వ్యతిరేకంగా ఆయా దేశాలు ఏకమవుతున్నాయి. అందుకు అమెరికా ఆధ్వర్యంలో కూటమికి సిద్ధమవుతున్నాయి. తాజాగా జపాన్ ప్రధాని, అమెరికా అధ్యక్షుడు, ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు వాషింగ్టన్లో సమావేశమయ్యారు. డ్రాగన్ కంట్రీని అమెరికా అణిచివేయగలదా? ఈ కూటమిలో భారత్ చేరుతుందా? వాచ్ ది స్టోరీ. చైనా చుట్టూ అమెరికా ఉచ్చు పన్నుతోందా? దక్షిణ చైనా సముద్రంలో ఏం జరుగుతోంది? చైనాను భారత్ లేకుండా అమెరికా కట్టడి చేయగలదా? ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 2 మేజర్ యుద్ధాలు జరుగుతున్నాయి. ఇక తదుపరి వారు ఎక్కడ జరగనుంది అంటే అన్ని వేళ్లు చైనా వైపు చూపుతున్నాయి. ఆసియాలోనూ దక్షిణ చైనా సముద్రంలోనూ డ్రాగన్ దుశ్చర్యలు రోజురోజుకు శృతిమించుతున్నాయి. దీంతో కమ్యూనిస్టు కంట్రీని కట్టడి చేసేందుకు పొరుగు దేశాలన్నీ ఒక్కటవుతున్నాయి. ఒకవైపు విస్తరణవాదిగా చైనా, మరోవైపు సరిహద్దు వివాదాలతో రగిలిపోతున్న దేశాలు నిలుస్తున్నాయి. దీంతో ప్రస్తుతం భారీ నావికాదళ ఘర్షణ దిశగా ప్రపంచం అడుగులు వేస్తోందా అన్న సందేహం అందరిలోనూ వ్యక్తమవుతోంది. అయితే చైనాకు వ్యతిరేకంగా ఉన్న దేశాల్లో మొదటి జపాన్ తీసుకుందాం. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ఫుల్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ను టోక్యో రంగంలోకి దించింది. ఈ నౌకకు కాగా అనే పేరు పెట్టారు. దీన్ని కేవలం హెలికాప్టర్ క్యారియర్ గా మాత్రమే వినియోగించుకుంటారు. కానీ కాగా యుద్ధ విమాన వాహక నౌకలో మార్పులు చేర్పులు చేశారు. ఇప్పుడు దీనిలో F-35 లైట్నింగ్ II స్టెల్త్ జెట్ ను మోహరించారు. ఈ విషయం ఏమాత్రం లైట్ తీసుకోదగింది కాదు. ఎందుకంటే జపాన్ మిలిటరీ ఆధునికీకరణలో ఇదొక మైలురాయి లాంటిది. మరో రకంగా చెప్పాలంటే జపాన్ రక్షణ రంగ సామర్థ్యాలు కొత్త శకానికి నాంది పలికినట్లయింది. విస్తృత వ్యూహాత్మక ప్రయోజనాలపై జపాన్ దృష్టి సారించింది. చైనా నుంచి ముప్పు పెరుగుతున్న తరుణంలో అప్గ్రేడ్ చేయబడిన జపనీస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ గేమ్ చేంజర్ గా మారుతోంది. ఇటీవలి కాలంలో తైవాన్ పై చైనా ఆక్రమణకు దిగుతుందన్న ఆందోళనలు పెరుగుతున్నాయి. దీంతో పొరుగు దేశాలన్నీ కలిసి అతి పెద్ద నావికాదళ ఘర్షణకు సిద్ధమవుతున్నాయి. ఉత్తర కొరియా, రష్యా మినహా పొరుగు దేశాలన్నీ చైనాను వ్యతిరేకిస్తున్నాయి. దానికి అగ్నివలయంగా పేరు పెడుతున్నాయి. ఏప్రిల్ 7న యునైటెడ్ స్టేట్స్, ఫిలిప్పైన్స్, జపాన్, ఆస్ట్రేలియా దేశాల ఆధ్వర్యంలో సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించాయి. ప్రాథమికంగా స్వేచ్ఛాయుత ఇండో పసిఫిక్ ప్రాంతానికి మద్దతునిచ్చేందుకే 4 దేశాల ఆధ్వర్యంలో సామూహిక సైనిక డ్రిల్స్ నిర్వహించారు. ఈ వార్ గేమ్స్ దక్షిణ చైనా సముద్రంలోని ఫిలిప్పైన్స్ ఎక్స్క్లూజివ్ ఎకనామిక్ జోన్ లో నిర్వహించాయి. నిజానికి దక్షిణ చైనా సముద్రం మొత్తం నాది అంటూ డ్రాగన్ కంట్రీ వాదిస్తోంది. బహుశా ఈ ప్రాంతంలో సైనిక విన్యాసాలు నిర్వహించడం చైనాకు అస్సలు రుచించదు. 4 దేశాల వాయు సముద్ర గస్తీని దక్షిణ చైనా సముద్రంలోని అజ్ఞాత ప్రాంతాల్లోనూ నిర్వహించారు. వాస్తవానికి 4 దేశాల అధికారిక ప్రకటన కూడా ఈ విషయాన్ని నిర్ధారించింది. దక్షిణ చైనా సముద్రంలో బీజింగ్ ను నిలువరించేందుకే సంయుక్త నౌకా విన్యాసాలు నిర్వహించినట్టు తెలుస్తోంది. అయితే ఈ సముద్రంపై చైనాకు ఎలాంటి హక్కులు లేవని 2016లోనే అంతర్జాతీయ ట్రైబ్యునల్ తీర్పునిచ్చింది. బీజింగ్ వాదనకు ఎలాంటి చట్టపరమైన ఆధారం లేదని ట్రైబ్యునల్ పేర్కొంది. అయితే ట్రైబ్యునల్ తీర్పును డ్రాగన్ కంట్రీ విస్మరించింది. దక్షిణ చైనా సముద్రంలో కొన్నేళ్లుగా ఫిలిప్పీన్స్ తో ఘర్షణలకు దిగుతోంది. ముఖ్యంగా గత ఏడాది నుంచి చైనా తీరు మరింత ఘోరంగా మారింది. జిన్పింగ్ తీరుతో సౌత్ చైనా సీలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఫిలిప్పైన్స్ కోస్ట్ గార్డు నౌకలపై చైనా దాడులకు దిగుతోంది. వాటర్ క్యానన్లతో బెదరగొడుతోంది. ఇలాంటి ఘటనల్లో పలువురు ఫిలిప్పైన్ నావికులు గాయపడ్డారు. ఈ సంఘటనలు అమెరికా స్టేట్ డిపార్ట్మెంట్ ని ఆందోళనకు గురిచేశాయి. ఈ వివాదాస్పద జలాలకు అమెరికా ఫిలిప్పైన్స్ రక్షణ ఒప్పందం వర్తిస్తుందని బహిరంగంగానే వాషింగ్టన్ హెచ్చరించింది. అయితే దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్తతల్ని అమెరికా పెంచుతోందంటూ వాషింగ్టన్ పైనే బీజింగ్ నిందలు వేస్తోంది. మనీలాకు మద్దతివ్వడంతో పాటు ఫిలిప్పైన్స్ తో కలిసి గస్తీని నిర్వహించడం, వివాదాల్లో వాషింగ్టన్ జోక్యం చేసుకోవడంపై బీజింగ్ మండిపడింది. అయితే డ్రాగన్ చర్యలను ఓవర్ యాక్షన్ గా అమెరికా చూస్తోంది. ఇటీవలి కాలంలో ఆసియా మిత్ర దేశాలతో వాషింగ్టన్ సంబంధాలు బలోపేతం చేసుకుంటోంది. నిజానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిదా తాజాగా వాషింగ్టన్ లో ఫిలిప్పైన్స్ అధ్యక్షుడు మార్కోస్ జూనియర్ తో సమావేశమయ్యారు. ఈ ముగ్గురు నేతల ఎజెండా ఏమిటి అంటే చైనానే.
త్రైపాక్షిక సమావేశంలో దక్షిణ చైనా సముద్రంలో పెరుగుతున్న ఉద్రిక్తతలపై చైనా వ్యవహార శైలిపై ముగ్గురు నాయకులు చర్చించారు. ఫిలిప్పైన్స్ జలాల్లో చైనా ప్రమాదకర చొరబాట్లపై 3 దేశాల నేతలు చర్చించారు. వైట్ హౌస్ అధికారుల సమాచారం మేరకు సౌత్ చైనా సీలో డ్రాగన్ కంట్రీ యాక్షన్స్ పై యుఎస్ ఆందోళన చెందుతోంది. చైనీస్ ఆగడాలకు చెక్ పెట్టాలని జపాన్, అమెరికా భావిస్తున్నాయి. అందుకే ఇరు దేశాల సంబంధాలను గణనీయంగా అప్గ్రేడ్ చేయడానికి సిద్ధమయ్యాయి. తాజాగా బైడెన్, కిషిదా తమ రక్షణ సంబంధాలకు సంబంధించిన అతి పెద్ద అప్గ్రేడ్ ను ఆవిష్కరించారు. ఇండో పెసిఫిక్ ప్రాంతంలో చైనా దూకుడు చర్యల్ని ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతున్నారు. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో విస్తృతమైన రక్షణ కూటమిని ఏర్పాటు చేస్తామని బైడెన్ చెప్పారు. యునైటెడ్ కింగ్డమ్ తో కలిసి ఆ 3 దేశాలు సైనిక విన్యాసాల్లో పాల్గొంటాయని వెల్లడించారు. ఇప్పటికే ఆకస్ పేరుతో ఆస్ట్రేలియా, యూకే, అమెరికా కూటమిని ఏర్పాటు చేశాయి. ఈ కూటమిలోకి జపాన్ కూడా త్వరలో చేరనుంది. ఈ 4 దేశాలు చైనాకు వ్యతిరేకంగానే ఓ రక్షణ వలయాన్ని నిర్మించనున్నట్టు తెలుస్తోంది. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా చైనా యుద్ధం తప్పదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. యుద్ధానికి చైనా సిద్ధంగా ఉందా అంటే జిన్పింగ్ హయాంలో బీజింగ్ ఓడలు, విమానాలు, క్షిపణుల్ని పెద్ద ఎత్తున సేకరిస్తోంది. కొన్ని దశాబ్దాలుగా ఏ దేశమూ సమీకరించనంతగా చైనా మోహరిస్తోంది. అంతేకాదు చైనా భారీగా బంగారం, ఇంధనాన్ని అలాగే ఆహారాన్ని నిల్వ చేస్తున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. అంటే ఒకవేళ తైవాన్ ఆక్రమణకు దిగితే అమెరికా మిత్రదేశాలు చైనాపై ఆంక్షలు విధించనున్నాయి. ఆ పరిస్థితుల్ని ఎదుర్కొనేందుకు చైనా ఇప్పటి నుంచే ప్రయత్నాలు ముమ్మరించేసింది. ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన ప్రభావం పడకుండా ఉండేలా ప్లాన్ వేసింది. తాజా పరిణామాలన్నీ చైనా యుద్ధానికి దిగుతుందన్న సంకేతాలు ఇస్తున్నాయి. అంతేకాదు యుద్ధానికి సిద్ధం కావాలంటూ పలుమార్లు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ సైన్యానికి పిలుపునిచ్చాడు. ఫిలిప్పైన్స్, జపాన్, తైవాన్, భారత్తో సహా పలు దేశాలతో చైనా కయ్యానికి కాలు దువ్వుతోంది. యుద్ధ ప్రమాదం పెరుగుతుందని ఆయా దేశాలు విశ్వసించడంలో ఎలాంటి ఆశ్చర్యమూ లేదు. నిజానికి అమెరికా నిఘా సంస్థ సిఐఏ డైరెక్టర్ విలియం బోన్స్ ప్రకారం 2027లో తైవాన్ పై జిన్పింగ్ దాడికి దిగనున్నారు. వాస్తవానికి చైనా దురాక్రమణ ప్రమాదం పొంచి ఉందని చాలా మంది నిపుణులు నమ్ముతున్నారు. ఇలాంటి తరుణంలో చైనా విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని ఆయా దేశాలు గుర్తిస్తున్నాయి. చైనా ఘర్షణాత్మక తీరుతోనే పొరుగు దేశాలన్నీ ఒక్కటై జతకట్టేందుకు సిద్ధమవుతున్నాయి. కానీ అమెరికా చెబుతున్న అగ్ని వలయాన్ని నిర్మించి చైనాను ఎదుర్కొనడం అసాధ్యం. ఎందుకంటే చైనా చుట్టూ ఉన్న దేశాలన్నీ చాలా చిన్నవి. పైగా వాటిపై చైనా దాడి చేస్తే తట్టుకోవడం కూడా కష్టమే. ఆసియాలో శక్తివంతమైన దేశంగా ఉన్న భారత్ లేకుండా అమెరికా ఎన్ని ప్రయత్నాలు చేసినా అవి విజయవంతం కావు. భారత్ ప్రాధాన్యాన్ని అమెరికా సైతం గుర్తించింది. అందుకే భారత్తో సంబంధాలను పెంచుకునేందుకు అమెరికా యత్నిస్తోంది. హిందూ మహాసముద్రం, ఇండో పెసిఫిక్ ప్రాంతంలో భారత్, యుఎస్ మునిపెన్నడూ లేనంతగా కలిసి పనిచేస్తున్నట్టు అమెరికా చెబుతోంది. ప్రపంచ వేదికపై అమెరికా చేయబోయే ప్రతి కార్యక్రమానికి భారత్ను ఆహ్వానించేందుకు సిద్ధమవుతోంది. చైనాకు వ్యతిరేకంగా ఆసియాలో అమెరికా నిర్మించే విస్తృత నెట్వర్క్లోకి భారత్ను అమెరికా ఆహ్వానిస్తోంది. అయితే మిలిటరీ కూటములపై భారత్ ఆసక్తి ఎంతవరకు చూపుతుందన్నది తెలియాల్సి ఉంది.